హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టికల్ గురించి చదువుకుందాం. ఆర్టికల్స్ ఏ, యాన్, ది అనే ఈ పదాలని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ని మరలా రెండు రకాలుగా చెప్పవచ్చు: డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. దీని డెఫినెట్ ఆర్టికల్ అని, ఏ ఆర్ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. అయితే ఆర్టికల్స్ తెలుసుకునే ముందుగా మనము వొవెల్స్, కాన్సోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. మనకు తెలుగులో అచ్చులు, హల్లులు అంటాం కదా, అలానే ఇంగ్లీష్లో వొవెల్స్, కాన్సోనెంట్స్ ఉన్నాయి. వొవెల్స్ అంటే అచ్చులు. ఏ, ఈ, ఐ, ఓ, యు అనే ఈ 5 అక్షరాలు మనకి వొవెల్స్ గాను, మిగిలిన 21 అక్షరాలు కూడాను కాన్సోనెంట్స్ గాను మనం చెప్తాం. ఇక్కడ ముందుగా యాన్ గురించి చెప్పుకుందాం, ఈజీగా ఉంటుంది. ఏ, ఈ, ఐ, ఓ, యు అనే వొవెల్ సౌండ్తో కానీ వొవెల్ అక్షరాలతో కానీ స్టార్ట్ అయినటువంటి సింగులర్ నౌన్స్కి ముందు మనం యాన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యాన్ యాపిల్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఆరెంజ్, యాన్ అంబ్రెల్లా. అర్థమైంది కదా? ఈ అక్షరాలు అంటే ఈ పదంలో ఉన్నటువంటి అక్షరాలు అంబ్రెల్లా యూతో స్టార్ట్ అయింది. అలా చూసుకొని మనము మొదటి అక్షరం కనుక ఏ, ఈ, ఐ, ఓ, యు అనే అక్షరాలు లేదా సౌండ్ ఉంటే మనం యాన్ ఉపయోగించాలి. ఇప్పుడు ఏ గురించి చూద్దాం. ఏ అన్నా యాన్ అన్నా ఒక అనే అర్థమే. మిగతా 21 అక్షరాలకి మనము ఏ ఉపయోగిస్తాం. ఏ క్యాట్, ఏ బ్యాట్, ఏ బుక్, ఏ బ్యాగ్, ఏ పెన్, ఏ పెన్సిల్, ఏ బెంచ్, ఏ బాక్స్. చూడండి, ఏ కార్, ఏ బుక్, ఏ టైగర్, ఏ డాగ్, ఏ పెన్, ఏ బనానా. ఓకేనా? ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ది గురించి చూద్దాం. ది అనేది పర్టికులర్గా మనం చూపించి చెప్తాం కాబట్టే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అని కూడా అంటారనమాట. దీన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుంటే మనకి ఆర్టికల్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాల పేర్ల ముందు ది ఉపయోగించాలి. ద ఫ్లూట్, ద కీబోర్డ్, ద పియానో, ద తబలా, ద గిటార్. ఓకేనా? ఇలా. నెక్స్ట్ చూడండి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్. తెలుసు కదా, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. సో ఇలా ఓషన్స్ ముందు. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్, ఖండాలు. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా. దీస్ ఆర్ ద కాంటినెంట్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, మనకి ఇండియాలో అయితే గంగా, కృష్ణ, గోదావరి, సింధు, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి ఉన్నాయి. అలాగే వరల్డ్లో కూడా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, అమెజాన్. సో ఇలాంటి నదుల పేర్ల ముందు కూడా మనము ది ఉపయోగించాలి. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యాగజైన్స్. మనకి తెలుగులో మ్యాగజైన్స్ తెలుసు కదా, టాలీవుడ్ అని, స్వాతి అని, నవ్య అని, విపుల, ఆంధ్రభూమి, బాలభారతం, ఇండియా టుడే. అలాగే ఇంగ్లీష్లో కూడా ఫోర్బ్స్ అని, ఫార్చునేట్ అని, ఎంటర్ప్రెన్యూర్, ఇవన్నీ కూడాను మ్యాగజైన్స్ అనమాట. అవే మంత్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, ఫోర్త్ నైట్ కావచ్చు. అలా వచ్చే మ్యాగజైన్స్కి ముందు మనము ది ఉపయోగించాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, మనకి తెలిసిన న్యూస్ పేపర్స్ తెలుసు కదా. ఇక్కడ సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ప్రజాశక్తి, ఇలా తెలుసు కదా. అలాగే ఇంగ్లీషు, హిందీ, దైనిక్ జాగరణ్ అని, ఇండియన్ టైమ్స్ అని, టైమ్స్ ఆఫ్ ఇండియా అని. వరల్డ్లో వచ్చేస్తే న్యూయార్క్ టైమ్స్ అని, స్కై న్యూస్ అని, రకరకాలు ఉంటాయి అన్నమాట. సండే టైమ్స్ అని. వీటన్నిటి ముందు కూడా మనం ది ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వీటికి ముందు కూడాను ది ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ యూనిక్ థింగ్స్. ప్లానెట్స్ తెలుసు కదా మీకు, మన భూమితో పాటు మిగతా ఉన్నాయి. ఎర్త్, మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. అలాగే అవే కాకుండా ఇంకా ఖగోళ
లో ఉన్నటువంటి సన్ కావచ్చు, మూన్ కావచ్చు, ఇంకా గ్రహాలు, శకలాలు ఏవైనా సరే అన్నిటి ముందు అవన్నీ కూడా యూనిక్ థింగ్స్ కాబట్టి వాటికి ముందు మనం ది ఉపయోగించాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో అని, యూనిసెఫ్ అని మీకు తెలుసు కదా, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వీటన్నింటి ముందు కూడా మనము ది ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, పర్వతాల యొక్క శ్రేణులు అంటే వరుసగా ఉంటాయి అన్నమాట. అవి ఒక్కొక్కటే ఉండవు, ఇండివిజువల్గా కాకుండా ఒక రేంజ్ అన్నమాట. సో అవి వాటి ముందు కూడా మనము ది ఉపయోగించాలి. మన ఇండియాలో చూస్తే హిమాలయాస్ అనేవి మౌంటైన్ రేంజెస్ అన్నమాట. అలాగే వరల్డ్ వైడ్గా చూసుకుంటే యాండీస్ అని, రాకీస్ అని, ఆల్ప్స్ అని రకరకాలు ఉన్నాయన్నమాట. వీటన్నిటి ముందు మనము ది ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ అంటే కట్టడాలు, రాజులు కట్టించినవి కావచ్చు, గొప్ప గొప్ప కట్టడాల ముందు మనము ది ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద పిరమిడ్స్, ద ఈఫిల్ టవర్, ద కలోజియం, ద తాజ్ మహల్. సో మన ఇండియాలో చూస్తే గేట్వే ఆఫ్ ఇండియా, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్. సో ఇలాంటి కట్టడాల ముందు మనము ది ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, తెలుసు కదా, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఇలా ఈ పార్టీల ముందు కూడా మనము ది ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, ద బైబిల్, ద ఖురాన్, ద భగవద్గీత, ద రామాయణ్, మహాభారత్, ఇలియడ్, ఒడిస్సీ, ఇలా ప్రతి మతానికి సంబంధించినటువంటి హోలీ బుక్స్, అలాగే ఫేమస్ వ్యక్తులు, కవులు రాసినటువంటి బుక్స్ ముందు కూడా మనము ది ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ర్యాంకింగ్స్ చెప్తున్నా, 1, 2, 3లు కాకుండా ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ఇలా అన్నమాట. అలా ర్యాంకింగ్స్ ఇచ్చేటటువంటి నెంబర్స్ని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. వాటి ముందు మనము ది ఉపయోగించాలి. అలాగే సూపర్లేటివ్ డిగ్రీ, బిగ్గర్, బిగ్గెస్ట్ ఉంది కదా, ఆ బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. దానికి ముందు ద బిగ్గెస్ట్, ద బ్రైటెస్ట్, ద క్లెవరెస్ట్, ద టాలెస్ట్, అలాగా మనము ద ఉపయోగించాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్, ద హిందూ, ద క్రిస్టియన్, ద ముస్లిం, ఇలాగా ది ఉపయోగించాలి. సో ఇవి ఆర్టికల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.